లైక్ చేయండి. సాత్వి చెప్పినందుకైనా లైక్ కొట్టండి, అర్థమైందా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. హాయ్ చెప్పమ్మా. హాయ్. సో సాత్వికి అందరూ హాయ్ చెప్పేయండి. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే సండే డే వ్లాగ్ అన్నమాట. మేము ఎలా స్పెండ్ చేస్తాము టైం అనేది చూపించేస్తూ ఉంటాను. అండ్ వీడియో అంతా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా అయితే చూసేయండి. అండ్ మేము బయటికి వెళ్తాం అనమాట. సో ఎక్కడికి వెళ్తాము ఏంటి అన్నది అయితే ఇప్పుడు నేను చెప్పను, మీరు చూస్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది. అండ్ ఈ వీడియోలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే మా ఇష్టం షుడ్ అనమాట. సో అది లైక్ చెప్పమ్మా, ఇలా లైక్ చేయండి. సాత్వి చెప్పినందుకైనా లైక్ కొట్టండి, అర్థమైందా? సో ఓకే అండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? మరి వచ్చేయండి. చెప్పు, వచ్చేయండి. వచ్చేయండి. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ రైస్ అయితే చేసుకోబోతున్నామండి. ఎగ్ రైస్ చేయడంలో మా హస్బెండ్ అయితే మస్తు స్పెషలిస్ట్ అనమాట. చాలా బాగా చేస్తారు. ఒక్కసారి మీరు కూడా చూసి సేమ్ ఇలా ఫాలో అయ్యి ఎలా వచ్చిందో, మీకు టేస్ట్ అనేది నచ్చిందా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ 3 ఎగ్స్ని ఇలా మంచిగా ఒకసారి బీట్ చేసేసుకున్నామంటే మంచి ప్లఫీగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, సో ఆ ఎగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదేనండి ట్రిక్ అసలైంది. ఇప్పుడు చూడండి తను ఎలా తీస్తారో. సో నేనైతే ఎగ్ రైస్ తన నుంచే నేర్చుకున్నాను అనమాట, చాలా బాగా చేస్తారని చెప్పి. అండ్ ఇంట్లో ఎప్పుడు ఎగ్ రైస్ చేసినా తనే చేస్తారు. సో ఫస్ట్ లేయర్ ఇలా పక్కకు పెట్టేశారు, అబ్జర్వ్ చేశారా? అండ్ ఇది వచ్చేసి సెకండ్ లేయర్ అనమాట. సో సెకండ్ లేయర్ కూడా అలా పక్కన పెట్టేస్తారు. అలా లిక్విడ్ అనేది బయటికి వెళ్ళిపోయి లేయర్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా ప్లఫీగా చాలా బాగా వస్తుంది ఎగ్ రైస్ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో 3 లేయర్స్ అయిపోయినాయి, అది 4th లేయర్ అనమాట. మనం వేసింది 3 ఎగ్స్, బట్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా నార్మల్గా కలిపేసుకోవడమే. అప్పుడు కొంచెం పెద్ద ముక్కల కింద అవుతుంది అనమాట. సో ఇలా అయిన దాని తర్వాత మనం పసుపు వేసుకోవడమే, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. తనైతే ఇంకా ఎగ్ రైస్ చేస్తున్నారు, నేనైతే వీడియో తీస్తున్నాను. తర్వాత నేను కర్రీ చేస్తాను, ఆయన వీడియో తీస్తారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి. అండర్స్టాండింగ్. సో పసుపు అయితే యాడ్ చేశారు ఆయన. పసుపు వాసన పోయేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఉంచాలి అని చెప్తారు. ఇప్పుడు పసుపు వేసినప్పుడు కొంచెం హైలో పెడతారనమాట. సో హైలో పెట్టేసి ఒక్కసారి పసుపు వాసన పోయేంత వరకు ఉంచుతారు. తర్వాత అయితే సాల్ట్ యాడ్ చేస్తారు. సాల్ట్ మొత్తం ఒకేసారి యాడ్ చేయరు, దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేస్తారు. తర్వాత కారం అయితే యాడ్ చేసేస్తారు. కారం అయితే ఇప్పుడే యాడ్ చేస్తారు, తర్వాత రైస్ వేసాక అలా యాడ్ చేయరు అనమాట. కొంతమంది రైస్ వేసాక యాడ్ చేస్తారు, తిని అలా యాడ్ చేయరు. సో సోయా సాస్, వెనిగర్ అయితే వేస్తారు. అది 1 స్పూను, ఇది 1 స్పూను సరిపోతుంది. ఇంకా తగ్గించుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో మాకైతే సోయా సాస్ చాలా ఇష్టం. సో సోయా సాస్ అయితే వేస్తారు. అండ్ సోయా సాస్ వేసి ఇంకా జస్ట్ ఒక్కసారి కలిపేసి ఇంకా రైస్ వేసేయడమే. రైస్ వేసిన తర్వాత ఇందాక కొంచెం సాల్ట్ వేసారు కదా, ఇప్పుడు రైస్కి తగినంత సాల్ట్ అయితే వేశారు. అండ్ బ్లాక్ పెప్పర్, సో పెప్పర్ కూడా ఫుల్గా అయితే వేస్తారనమాట. ఆయనకి పెప్పర్ అంటే చాలా ఇష్టం, సో నాకు కూడా అలవాటు చేసేసారు. సో పెప్పర్ అయితే వేస్తారు. అండ్ దీన్ని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. అండ్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ప్రతిసారి ఇలాగే చేస్తారు, మీ ఫేవరెట్ డిష్ కూడా అయిపోతుంది అనమాట. అండ్ మా ఇంట్లో సండే వస్తే చాలు ఎగ్ రైస్ మాత్రమే ఉంటుంది మాకు టిఫిన్కి. సండే వచ్చింది అని అంటే ఓకే ఎగ్ రైస్ అంతే అనమాట టిఫిన్కి. ఇంకా అసలు దేని జోలికి వెళ్ళము, ఓన్లీ సండే ఎగ్ రైస్ అంతే మా ఇంట్లో. అండ్ ఆనియన్స్ 1 ఆనియన్ కట్ చేసుకున్నాం మనము. సో 1 ఆనియన్, 1 మిర్చి అనమాట, పచ్చిమిర్చి. సో అవి 2 ఇప్పుడు యాడ్ చేస్తారు ఈయన. ఎందుకు అని అంటే తినేటప్పుడు
ఆనియన్ అనేది కొంచెం కొంచెం మనకి తగులుతూ ఉంటుంది. సో బాగుంటుందని చెప్పి ఇప్పుడు యాడ్ చేస్తారు. అండ్ మిర్చీస్ వచ్చి 1 మిర్చి యాడ్ చేస్తారు. ఒకవేళ మిర్చి యాడ్ చేయకపోయినా పర్వాలేదు, మీకు కారంగా ఉంది అనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దీంతోనే టేస్ట్ అండి, ఇదైతే అస్సలు మర్చిపోవద్దు, నిమ్మకాయ అన్నమాట. సో లెమన్ని బాగా పిండుకోవాలి. మాకైతే 1 లెమన్ అయితే పడుతుంది, అంటే లెమన్కి సైజ్ తగ్గట్టు అనమాట. సో లాస్ట్గా ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకొని మంచిగా ఎమ్మీగా తినేయడమే అనమాట, చాలా బాగుంటుంది. సో టిఫిన్ అయితే అయిపోయిందండి. సాధ్వికి అయితే టిఫిన్ పెడుతున్నా అనమాట, తింటుంది సాధ్వి. తర్వాత ఇంకా మేము కూడా తినేస్తాము, మా టిఫిన్ కూడా ఇంకా అవ్వలేదన్నమాట. సో తిన్న తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు అయితే మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. సో దీనికి కావాల్సింది మనకి ఒక కప్పు అయితే పెరుగు తీసుకోవాలి. పెరుగు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత గ్రేవీ కింద వస్తుందన్నమాట. సో పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి, సాఫ్ట్గా వచ్చేలాగైతే బీట్ చేసుకోవాలి. నేనైతే ఈ మ్యారినేషన్ మార్నింగే చేసేసా అనమాట. మార్నింగ్ ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి, అందుకని మార్నింగే చేసేసాను. సో పెరుగులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా లేదా గరం మసాలా రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేయండి. నేనైతే చికెన్ మసాలా యాడ్ చేశాను. అండ్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అండ్ మీ దగ్గర మటన్ మసాలా ఉంటే చికెన్ మసాలా ప్లేస్లో మటన్ మసాలా అయితే యాడ్ చేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అండ్ పుదీనా కొత్తిమీర 2 ఒకే బౌల్లో తీసుకున్నాను, హాఫ్ పుదీనా హాఫ్ కొత్తిమీర అనమాట. సో అది కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ ఇంకా కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని పసుపు కారం కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు చూపిస్తున్నా కదా, పసుపు కారం 2 కూడా ఒక్కసారి వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి. ఈ పెరుగు ఎందుకు ఇంత ఎక్కువ వేసాను అని అంటే, మనకి దమ్ బిర్యానీలోకి లాస్ట్లో పీసెస్ అనేవి బాగుంటాయి అన్నమాట. చూస్తారు కదా, మీకు నేను చూపిస్తూ ఉంటాను, దాన్ని బట్టి మీకే తెలిసిపోతుంది. అండ్ ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. సో ఇలా వచ్చేంత వరకు మిక్స్ అయిపోయిన తర్వాత మన మటన్ ఉంది కదా, ఆ మటన్ అయితే వేసేసుకోవడమే, మంచిగా నీట్గా క్లీన్ చేసిన మటన్. అండ్ మటన్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం నిమ్మకాయ అండ్ ఉప్పు వేసి కడిగితే అసలు నీసు వాసన లేకుండా ఉంటుందన్నమాట. అండ్ నేను పీసెస్ ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, పీసెస్ అంత చిన్న పీసెస్ మీరు కట్ చేయించుకున్నట్లయితే మనకి బిర్యానీలోకి తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం మ్యారినేట్ చేసుకున్న దాన్ని 2 అవర్స్ గనక మీరు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మంచి బాగుంటుందన్నమాట, స్మూతీగా. అండ్ 2 అవర్స్ కాకపోయినా ఇప్పుడు మీరు రేపు చేసుకుంటున్నారు అనగా నైట్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ నెయ్యి వేసుకొని మనకి చిన్న ఆయిల్ కూడా వేసుకున్నాం కదా, సో బిర్యానీ మసాలా ఉంటుంది కదా, సో ఆ దినుసులన్నీ మనం ఇప్పుడు వేసేసుకుంటున్నాం అనమాట. దాల్చిన చెక్క, లవంగం, మొగ్గ, బిర్యానీ ఆకు, యాలక్కాయలు అవన్నీ మొత్తం బిర్యానీ మసాలా వేసేసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసింది ఫ్రిడ్జ్లోంచి ఒక్కసారి బయటకు తీసేసి అది హోల్ మొత్తం మ్యారినేట్ చేసిందంతా మనకి కుక్కర్లో అయితే వేసేసుకోవడమే. ఇప్పుడు పెరుగు ఎందుకు అంత వేసాను అంటే, చూసారు కదా గ్రేవీ కింద వస్తుంది. అండ్ ఈ బిర్యానీలో అంటే మటన్ దమ్ బిర్యానీలో మనకి సపరేట్గా కర్రీ అయితే అవసరం లేదనమాట. ఇలా చేసుకున్నట్లయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ నేను చేయడం అయితే ఫస్ట్ టైం అండి, మటన్ దమ్ బిర్యానీ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూసి చేశాను, బట్ ఎలా వాళ్ళు చేశారో సేమ్ అలాగే చేశాను అండ్ సేమ్ అలాగే వచ్చిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి పక్కన ఒక్కసారి అలా ఆయిల్ వేసేసుకొని, ఇది దేనికి అని అంటే ఆనియన్స్ అనమాట, బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడానికి అని చెప్పి మేము జస్ట్ అలా వేసాను. సో అవి బ్రౌన్గా అయ్యేంత వరకు అలా ఉంచాము. నెక్స్ట్ ఇటు వచ్చేస్తే మనకి మొత్తం మటన్ అనేది ఇలా పైకి ఆయిల్ వచ్చిన తర్వాత కొంచెం గ్రేవీ అనేది తీసుకొని పక్కన ఉంచుకోండి. అది ఎందుకు అలా తీసాను అన్నది ముందు చెప్తూ ఉంటాను, స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. సో ఎందుకు ఉంచింది అని అనుకోవద్దు,
నెక్స్ట్ నేనే చెప్తానమాట. సో ఇప్పుడు వచ్చేసి విజిల్ పెట్టేసుకోవాలండి, మటన్ కదా, సో మటన్ కాబట్టి విజిల్ పెట్టేసుకోవాలి. నేనైతే 5 to 6 విజిల్స్ అయితే పెట్టాను. మీ మటన్కి తగ్గట్టు, మటన్ చూస్తే తెలిసిపోతుంది కదా, సో మీరు కూడా 5 to 6 విజిల్స్ అయితే పెట్టేసుకోండి. సో మాది 5 to 6 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్కి వస్తే మనం ఇందాక బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసుకున్నాం కదా, అది అయిపోయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి వాటర్ పెట్టుకుంటున్నాము. ఇది దమ్ బిర్యానీ కాబట్టి సో నేను బాస్మతి రైస్ అయితే ఆల్రెడీ 1 గంట నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. సో దీంట్లోకి షాజీరాతో సహా హోల్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం అండి, తర్వాత ఇది పెద్ద యూజ్ ఏమి ఉండదు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. ఎందుకు అని అంటే మనకి రైస్ అనేది పలుకులుగా వస్తుంది ఎక్కడ అంటుకోకుండా, అందుకని చెప్పి ఆయిల్ వేసుకోవాలి. అండ్ 2 పచ్చిమిర్చీస్ అయితే వేసుకోవాలి. సో ఉప్పు జస్ట్ మీకు తగినంత వేసుకోండి. దీంట్లో అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే వాటరే కదా, వాటర్లో ఉండిపోతాయి అన్నమాట. మనం రైస్ వేస్తున్నాము. సో రైస్ అయితే వేసేసుకొని ఇంకా అంటే వాటర్ హీట్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలన్నమాట. షాజీరా ఆ దినుసులు ఉంది కాబట్టి మనకి ఇలా వాటర్ అనేది గ్రీనిష్ కలర్లో అయితే వచ్చింది. సో అలా వస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట, అంటే మన దినుసులన్నీ రైస్కి వెళ్తాయి కదా. సో ఇప్పుడు వచ్చేసి మనకి 6 విజిల్స్ అయితే వచ్చేసాయి. సో ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుందండి. ఒకసారి అయితే మీకు ముక్క కూడా చూపిస్తాను ఎలా ఉడికింది ఏంటి అన్నది. అండ్ తీసా కానీ ముక్కని బాగా వేడిగా ఉందన్నమాట, అప్పుడే ఆఫ్ చేసేసాను. సో అందుకని చెప్పి కొంచెం చిన్న ముక్క చూపిస్తున్నాను. చాలా బాగా ఉడికిందండి ముక్క అయితే. సో అలా ఉడికిన తర్వాత కొంచెం పెద్ద దాక లాంటిది అయితే తీసుకోవాలి, అంటే మనకి బిర్యానీకి తగ్గట్టు మీరు కొంచెం మూకిడి అలా ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం స్పేస్ ఉన్న ఐటెం తీసుకుంటే దమ్ బిర్యానీకి మంచి సెట్ అయిపోతుంది అనమాట. సో దబరా అంటారు కదా, అలాంటివన్నా తీసుకోవచ్చు. సో ఇలా మనకి చేసుకున్న మిశ్రమాన్ని ఇలా మొత్తం ఇలా పెట్టేసుకోవడమే అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి, ఇంతకు ముందు అయితే చపాతీ పిండి పెట్టి అది ఇది చేసేవారు. ఇప్పుడు అలా కాదు, మన పెనం ఉంటుంది కదా దోశల పెనం, సో దాని మీద ఇది పెట్టాలన్నమాట. సో అది పెట్టేసి అండ్ మటన్ వేసుకున్నాం కదా, సో ఇప్పుడైతే రైస్ అనేది దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా యాడ్ చేసుకుంటే సింపుల్గా ఉంటుందండి. మీరు చపాతీ పిండిని పెట్టి మూత పెట్టి చపాతీ పిండి మళ్ళీ ఎక్కడైనా హోల్స్ పడిపోతే అలా ఏం ఇబ్బంది పడక్కర్లేదు. నేను చూపించిన విధంగా ఇలా పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అండ్ రైస్ అనేది నేను 80% ఏంటి 90% ఉడికించేసాను అనమాట. ఇంకొక 10% దీంట్లో అయితే ఉడికిపోతుంది. సో రైస్ అలా వేసుకున్న తర్వాత ఒక లేయర్ మనకి బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సో బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, సో ఆ 3 వేసుకొని మళ్ళీ మనకి సెకండ్ లేయర్ అనేది పైన యాడ్ చేయాలన్నమాట రైస్ని. సో లోపల ఇలా ఉంటే బ్రౌన్ ఆనియన్స్ తీగా ఉంటాయి కాబట్టి తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా పైన లేయర్కి ఇందాక మనం తీసుకున్నాం కదా గ్రేవీ లాంటిది, ఇలా పైన వేస్తే చాలా బాగుంటుందండి, తినేటప్పుడు ఉంటుందన్నమాట ఆ ఫ్లేవర్. అండ్ ఇలా వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సో బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీర, పుదీనా మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత నా దగ్గర అయితే సాఫ్రాన్ లేదండి, సో సాఫ్రాన్ వాటర్ అనేవి నేను యాడ్ చేయట్లేదు. దానికి బదులుగా పసుపు ఉంటుంది కదా మన ఇంట్లో, పసుపులో కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా వేసినట్లయితే తర్వాత నేను చూపిస్తాను ఆ కుక్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది. సేమ్ సాఫ్రాన్ వాటర్ వేసినట్టే ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేయాలన్నమాట. దీనికి మూత పెట్టేసి పైన ఏదో ఒక బరువు అయితే పెట్టాలి, అంటే బాగా బరువుగా ఉండాలన్నమాట. లోపల నుంచి ఏమీ గాలి రాకుండా అలా బరువుగా ఉండాలి. సో 15 minutes అయితే నేను ఉంచాను.
ఆఫ్టర్ 15 మినిట్స్ ఒక్కసారి అయితే ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట. నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసాను. సో సాఫ్రాన్ వాటర్ లేదు, అయినా సరే ఇలా ఎల్లో కింద వచ్చింది చూసారా, అలా వస్తుందండి. సేమ్ హోటల్లో బిర్యానీ ఎలా ఉంటుందో దమ్ బిర్యానీ ఆ స్ట్రక్చర్లో అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది తినడానికి కూడా. అండ్ పలుకులుగా వస్తుంది అని చెప్పాను కదా, సో చూసారా చాలా బాగుంది పలుకులుగా. అండ్ ఒక్కసారి పీసెస్ కూడా మీకు చూపించేస్తాను. అదిగోండి, నేను చెప్పా కదా గ్రేవీ కింద ఉంటుంది, మనకి అక్కర్లేదు ఇంకా వేరే కర్రీ అని చెప్పి. సో ఇలాగా గ్రేవీ కింద ఉంటుంది అనమాట మనకి లాస్ట్ నుంచి చూస్తున్నట్లయితే. సో ఇప్పుడు మంచిగా వేసుకొని తినేయడమే. సో ఇప్పుడు ఇలా ప్లేట్లోకి వేసేసుకొని ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసేసుకొని నిమ్మకాయ వేసేసుకొని తింటే, అండ్ రైతా కూడా చేశానండి. సో రైతాతో తింటే కూడా చాలా బాగుంది. తినిన తర్వాతే ఎడిట్ చేశాను కాబట్టి ఇంత క్లారిటీగా చెప్తున్నా అనమాట. మీరు కూడా తినేయండి. సో నేను ముక్క అయితే చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో అని చెప్పేసి. రైస్, ఆనియన్, ముక్క రైస్ ఆనియన్ పెట్టుకొని బాగుందండి, చాలా బాగుంది. ఒక్కసారి నేను చేసినట్టు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి డీమార్ట్కి అయితే వెళ్తున్నామండి. సో డీమార్ట్కి వెళ్తున్నాం కానీ చాలా రష్ ఉందన్నమాట. అంటే సండే ఫుల్ రష్ ఉంటుంది అనమాట. బట్ సాటర్డే సండేనే కదా వీకెండ్ కాబట్టి సెలవు ఉంటుంది కాబట్టి ఆయనకి ఇంకా సండే సాటర్డేనే వెళ్ళాలి. ట్రాలీ కోసం మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. అసలు ట్రాలీసే దొరకలేదు. డీమార్ట్కి అయితే వెళ్ళి వచ్చేసామండి. సో డీమార్ట్కి వచ్చేసిన తర్వాత సాధ్వికి ఒక్కసారి అయితే పాలు పట్టించేద్దామని చెప్పి సో మేమేమైతే పర్చేస్ చేసామో అవన్నీ కూడా ఇంకా పైకి తెచ్చేసుకొని సాధ్వికి పాలు పట్టేసి, ఇక్కడ ఒక్కటి టెంపుల్ ఉందన్నమాట. మాకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు టెంపుల్ చాలా బాగుందని. సో అక్కడికి వెళ్దామని రెడీ అవుతున్నాం అనమాట. సో సాధ్వికి పాలు పట్టేసి ఇంకా అక్కడికి వెళ్తాం. చూడండి హనుమాన్ సినిమాలో ఎలా అయితే దేవుడు ఉన్నారో అలాగే ఉన్నారు. ఇదైతే నేను షూట్ చేయలేదు, ఇది గూగుల్లోంచి నేను సెర్చ్ చేసి మీకోసం తీసాను అనమాట. మాకు అక్కడ కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ ఎలా లేదు, నేనే సెర్చ్ చేసి తీసి మీకు చూపిస్తున్నాను. అండి చూసా, అంటే టెంపుల్కి వెళ్తున్నామని చెప్పా కదా ఇందాక. సో టెంపుల్ని షూట్ చేద్దామని చెప్పేసి చూసాను కానీ అక్కడ నో కెమెరా నో ఫోన్ అలా అనేసి ఇంకా పెట్టేశారనమాట రూల్స్. సో మా ఇంటి నుంచి అయితే ఒక 15 మినిట్స్ అండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ అది ఏం టెంపుల్ అని అంటే హనుమాన్ టెంపుల్ అనమాట. ఇప్పుడు నార్మల్గా మనకి మొన్నే వచ్చింది కదా, రిలీజ్ అయింది కదా హనుమాన్. సో హనుమాన్ సినిమాలో ఎలా అయితే మనకి విగ్రహం దేవుడు కనిపిస్తారో అంత పొడుగ్గా అయితే ఉన్నారండి. అసలు చాలా బాగుందనమాట. ఇంకా రోడ్డు మీదకి దేవుడు కనిపిస్తున్నారనమాట. అంటే ఒక 50 to 60 feet అయితే ఉంది. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కుదిరితే కనుక నేను ఇక్కడ కానీ పిక్ అయితే యాడ్ చేస్తాను. మేబీ గూగుల్ ఇమేజెస్లో ఉంటుంది కదా, అది ఒకసారి ఉంటే కనుక ఖచ్చితంగా ఇటు కానీ యాడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. నాకైతే 2 కళ్ళు సరిపోలేదన్నమాట, చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా మా అయ్యగారు కానీ అమ్మ వాళ్ళు కానీ ఎవరు రిలేటివ్స్ వచ్చినా కంపల్సరీ తీసుకువెళ్లాల్సిందే అసలు ఆ టెంపుల్కి. హనుమాన్ సినిమా చూసిన తర్వాత హనుమంతుడి మీద ఇంకా భక్తి ఎక్కువైపోయింది అనమాట. సో ఇది చూసిన తర్వాత ఇంకా చాలా బాగుందన్నమాట టెంపుల్ అయితే. కుదిరితే పెడతాను చూడండి. హాయ్, నైట్ అయిపోయింది, మేమైతే తినేసాము. సో మటన్ బిర్యానీ అనేది కొంచెం మిగిలిపోయింది అనమాట. ఎందుకులే వేస్ట్ చేయాలనిపించలేదు. సో హస్బెండ్ అన్నారు బాక్స్లో పెట్టేసి ఇచ్చే, బయట ఎవరైనా ఉంటే తింటారు కదా అని చెప్పారనమాట. సో నేనైతే బాక్స్లో ప్యాక్ చేసేసాను. సో ఆయన వెళ్ళేసి ఇచ్చేస్తారు. ఎలా ఉందంటే వీడియో నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు చూసారంటే వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. సో తప్పకుండా అయితే లైక్ చేయండి. అండ్ సాధ్వి బాయ్ చెప్పు. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి.